హన్షు గేమ్స్కి వెళ్తున్నాము. హన్షు బండి డ్రైవ్ చేయడం నేర్చుకుంటుంది, ఒక సైడ్ పట్టుకుంటుంది. అండ్ గేమ్స్కి వచ్చాము. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ అంటే ఎక్కువేమి ఉండవు, నార్మల్గా కొన్ని గేమ్స్ ఉంటాయి, ఆడుకోవడానికి వచ్చాము స్కూల్ దగ్గర. హన్షు వచ్చింది. అండ్ వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది చూడండి. ఈవినింగ్ రొటీన్ అన్నమాట. అదిగోండి హన్షు చూడండి, ఇంకా గ్రౌండ్లో అస్సలు ఇంకా దొరకదు. ఆడపిల్లలకి ఉయ్యాలు ఉంటే చాలేమో నాకు తెలిసి, ఎక్కువ ఆడపిల్లలంతా ఉయ్యాల కోసమే వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉండరు కాబట్టి ఫ్రీగా ఆడుకోవచ్చు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అండ్ అలాగే మేము వచ్చిన టైంలో వెదర్ కూడా కూల్గా ఉంది, అందుకే ఎవ్వరు పిల్లలు లేరు. హన్షు అయితే బాగా ఆడుకుంటుంది అండ్ మంచిగా తిని హాయిగా పడుకునిద్ది అనమాట గేమ్స్కి వెళ్ళి వచ్చిన రోజు. ఇంకా చిన్నోడేం తక్కువడు కాదు, ఆయన కూడా బాగానే ఆడుతున్నాడంట. నేను గేమ్స్కి వాళ్ళతో రావడం ఫస్ట్ టైము, ఎప్పుడు నేను చూడలేదు వాళ్ళు ఆడుకోవడము. అండ్ చిన్నోడైతే అన్నీ ఎక్కుతాడని చెప్తున్నాడు, చూద్దాం ఎలా ఎక్కుతాడో ఎలా ఆడతాడో. నేను కూడా ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా అది. కానీ చిన్న బుర్రలో ఎంత తెలివండి అసలు. పిల్లలు ఇప్పుడు అంతా కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది పిల్లలకి. ఎంత చిన్నోడైనా కూడా వాడు ఆ మెట్లు ఎంత బాగా ఎక్కుతున్నాడో, ఎంత బాగా ఆడుకుంటున్నాడో, ఏదేది ఎక్కాలో కూడా వాడే చూస్ చేసుకుంటున్నాడంటే ఎంత తెలివో చూడండి. పిలుస్తున్నాడు మళ్ళీ ఎక్కుదాం రమ్మని వాళ్ళ అక్కని. కానీ వాళ్ళ అక్కకి ఆల్రెడీ ఒక ఫ్రెండ్ దొరికిపోయింది, ఇంకా ఆమెను వదిలిపెట్టదు, ఆమెతోనే ఆడిద్ది. చిన్నోడితో మేమే ఆడాలి. ఇంకా ఆ ఉయ్యాల నుంచి అస్సలు దిగలేదు, చాలాసేపు ఆడింది ఉయ్యాలలోనే. అండ్ చిన్నోడు చూడండి ఎలా ఎక్కుతాడో, నిజంగా లిటరలీ ఎక్కడ పడతాడో అని భయం వేసింది. కానీ ఆయన మాత్రం ఎంత తెలివిగా ఆడుకున్నాడో, ఎంత చూడండి వాళ్ళ అక్కని ఎలా పిలుస్తున్నాడో. వాళ్ళ అక్క మాత్రం వేరే అమ్మాయితో ఆడుతుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? అన్నలు కానీ, చెల్లెళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా పక్కింటి పిల్లలతో ఆడే పిల్లలు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి నాకు. మా హన్షు అయితే అంతే అండి, కొత్తగా ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్ళతోనే ఆడుతుంది. అండ్ ఎవరు లేనప్పుడు మాత్రం వాళ్ళ తమ్ముడిని బాగా ఆడించుకునిద్ది. ఇంకా ఆయనకు మాత్రం వాళ్ళ అక్క కావాలి, వాళ్ళ అక్క ఏది చేస్తే అదే చేస్తాడు. చూడండి మా చిన్నోడు. అండ్ రీల్స్ పెడుతున్నా, స్టోరీస్ పెడుతున్నాను, షార్ట్స్ పెడుతున్నాను, చూస్తున్నారా? చూసి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మా చిన్ని గోవింద అని చెప్పి నేను మా చిన్నోడిది ఒక షార్ట్ పెట్టాను, చాలా థ్యాంక్స్ అండి, చాలా వ్యూస్ వచ్చాయి దానికి. అండ్ అలాగే అన్ని షార్ట్స్ కూడా చూడండి, చాలా థ్యాంక్స్, దానికి బాగా వ్యూస్ వచ్చాయి. అలాగే కామెంట్స్ కూడా పెట్టండి, ఏదైనా డిఫాల్ట్ ఉంటే చెక్ చేసుకొని మళ్ళీ మంచిగా చేస్తాము. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్. చాలా అనుకున్నాం కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ బాగా వస్తున్నాయి. హన్షుని సపోర్ట్ చేయండి అలాగే. అండ్ హన్షు వచ్చింది ఆడడానికి, వాళ్ళ తమ్ముడు ఎక్కేసాడు కదా, వచ్చి ఆడుతుంది ఇప్పుడు. చూడండి అస్సలు దొరకదు, మనం పట్టుకోలేము ఆమెని. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హన్షుతో చెప్పిస్తాను. ఇదిగోండి ఇంకొకటి, ఇది మాత్రం చిన్నోడు ఎక్కడ పడతాడో, హన్షు గట్టిగా ఎక్కడ అంటదా అని మాకు చాలా భయం వేసింది. బట్ ఆయనకు మాత్రం ఏం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ చిన్నోడు ఇలా ఆడతాడని నేను ఎప్పుడు చూడలేదు, భలే ఆడుకున్నాడు. కానీ ఇంకా హన్షు వీడియోస్ ఏమైనా చూడకపోతే చూసి లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా మంచి మంచి కంటెంట్స్ చేస్తాము. పిల్లలకి సంబంధించినవి కానీ ఏవైనా కూడా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.
అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ హన్షు వ్లాగ్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా షార్ట్స్ నచ్చుతున్నాయా? జోక్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ చేస్తున్నాము, చూడండి. అదో హన్షు భయపడుతుంది అక్కడ దిగడానికి. అండ్ అది కొంచెం భయంగా ఆడుకునిద్ది, మిగిలినవన్నీ బాగానే ఆడుతుంది. చిన్నోడు చూడండి, వాళ్ళ అక్క వదిలేసి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న ఆడిస్తున్నాడు, అమ్మ అంటున్నాడు. ఎందుకంటే అక్కడంతా సౌండ్స్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి మా చిన్ని మణికంట మళ్ళీ ఉయ్యాలండి బాబు. ఇది వేరేది ఎక్కుతుంది. లాస్ట్లో కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఊగే వచ్చింది ఇంటికి. అండ్ ఇది కూడా అంతే, తమ్ముడిని ఎక్కించుకునేది. ఎంత బాగా తిరుగుతున్నాడో, ఇంత భయం కూడా లేకుండా ఎంత బాగా ఆడుతున్నాడో చిన్నోడు. అండ్ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ ఆడిపించడం మంచిది, మా ఫీలింగ్ అది. అండ్ వాళ్ళు ఆడుకుంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా చూసినా కూడా ఆడుకోవాలి, ఇది ఆడుకునేది అని బాగా తెలుస్తుంది అని అనిపిస్తుంది. మేమైతే కొంచెం టైం వాళ్ళ గేమ్స్కి కానీ అలా స్పెండ్ చేస్తూనే ఉంటాము. అండ్ ఈవినింగ్స్ మాత్రం హన్షు యాక్టివ్గా ఉంది, లేదంటే ఏడుస్తుంది, లేజీగా ఉంది అనిపిస్తే మాత్రం గేమ్స్కి ఖచ్చితంగా తీసుకెళ్తాము. అండ్ అలాగే గేమ్స్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలి ఆమెకి, లైక్ పానీపూరి కానీ బాదం పాలు కానీ ఏవో ఒకటి, ఆమెకి ఐస్ క్రీమ్ కానీ కొనిస్తే ఇంకా హ్యాపీగా ఇంటికి వచ్చేస్తుంది. అండ్ చూడండి చిన్నోడు చూడండి మంచి తిరుగుతున్నాడు. మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలానే వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండండి. ఎంతసేపు ఇంట్లో ఉంచి టీవీలు చూపించడం కాకుండా ఇలా చేస్తుంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అన్నది నా ఒపీనియన్. అయిపోయింది ఉయ్యాలు ఊగడము, ఇంకా లాస్ట్ చిన్నోడిని ఉయ్యాలు ఊపుతున్నాను. కానీ ఎక్కడ పడతాడో అన్న భయం మాత్రం కొంచెం, బట్ ఆయనకు మాత్రం ఆడుకోవాలని బాగుంది. అండ్ లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది, చినుకులు పడుతున్నాయి అప్పుడే. ఇంకా అయిపోయిందండి, ఆట అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ దొరికిందని చెప్పాను కదా, ఆమెకు సెండ్ ఆఫ్ ఇస్తుంది. ఇంకా ఎవరినైనా ఫ్రెండ్ చేసుకుంటే అస్సలు వదలండి హన్షు. బాయ్ చెప్పేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్ అండి. ఇలాగే మేము చాలా వీడియోస్ చేస్తాం, చూస్తుండండి.